సార్ గుండె దడలో ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటిని పేషెంట్ ఎలాగా ఫీల్ అవుతారు సార్? గుండె దడ ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా దాన్ని ఫీల్ అవుతాడు. అంటే దాని యొక్క వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని బట్టి మనకు చాలా వరకు డయాగ్నోసిస్ అనేది అర్థమవుతుంది. అందుకే మేము ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం. మీకు ఏ విధంగా గుండె దడ ఉంది? అంటే మీకు కంటిన్యూయస్‌గా గుండె దడ అనిపిస్తుందా? లేదంటే ఒకవేళ వస్తే గుండె దడ ఎంతసేపుంది? ఎంత స్పీడ్ కొట్టుకుంటుంది? ఎంతసేపుంది? తర్వాత వచ్చినప్పుడు కళ్ళేమైనా తిరుగుతున్నాయా? ఎందుకంటే సూప్రా వెంట్రిక్యులర్ టెకికార్డియా అంటాం. సడెన్‌గా గుండె అనేది స్పీడ్‌గా కొట్టుకుంటుంది. కళ్ళు కూడా కొంచెం తిరిగే అవకాశం ఉంది. ఇక్కడ నెక్ కూడా కొంచెం ఇట్లా టక టక కొట్టుకుంటుంది. ఒక్కోసారి ఒక క్రమబద్ధంగా ఇట్లా రెగ్యులర్‌గా స్పీడ్ కొట్టుకుంటుందా? లేదంటే ఒకసారి ఇట్లా బీటింగ్ కొట్టుకొని సడెన్‌గా ఆగిపోతుందా? అంటే మిస్డ్ బీట్స్ అంటాం. అంటే సడెన్‌గా గుండె కొట్టుకోవడం ఆగినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఆ విధంగా ఏమైనా ఉందా? లేదంటే కంటిన్యూయస్‌గా స్పీడ్‌గా కొట్టుకుంటుందా? లేదంటే కాసేపు కొట్టుకొని ఆగిపోతుందా? ఈ విధంగా రకరకాలుగా గుండె దడను ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క విధంగా ఫీల్ అయితాడు. దాన్ని బట్టి మనకు చాలా వరకు డయాగ్నోసిస్ కూడా అర్థమవుతుంది. వాళ్ళ హిస్టరీ వాళ్ళు చెప్పేదే మనకు సగం క్లూ ఇస్తుంది. దానికి తగ్గట్టుగానే మనం టెస్ట్ రాస్తే డయాగ్నోసిస్ గూడా చాలా సింప్లిఫై అయిపోతుంది. కాబట్టి మేము వాళ్ళకు ఈ విధంగా ఏమైనా సడెన్‌గా స్పీడ్‌గా కొట్టుకుంటుందా? లేదంటే ఇలా కొట్టుకొని కాసేపు ఆగి మళ్ళా సడెన్‌గా కొట్టుకుంటుందా? అనే ఒకటే క్వెషనే మళ్ళా మళ్ళా అడిగి వాళ్ళ నుంచి అది రాబట్టడానికి చూస్తాం. వాళ్ళ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయితున్నారనే దాన్ని ఈ విధంగా హిస్టరీ తీసుకొని గూడా చాలా వరకు డయాగ్నోసిస్‌కి మనకు ఉపయోగపడుతుంది.